బాస్ తెలుగు సీజన్ 8 4వ వారం చూసినట్లయితే సోనియా ఆకుల హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయి వచ్చేసింది అనమాట. అంటే ఎందుకో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా హౌస్లో ఉన్న వాళ్ళకి బాధ్యతనే తప్పు చెప్తున్నారన్నమాట. వీళ్ళు మీరందరూ ఈయన బ్యాడ్ అన్నారు, సోనియానేమో ఆడియన్స్ అందరూ కూడా లీస్ట్ పొజిషన్లో పెట్టారు ఓట్స్ వేయకుండా. సో వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళాలో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పి, అంటే ఇంతకుముందు కూడా చూసినట్లయితే ఆదిత్య అలాగే శేఖర్ భాషని పెట్టి ఇంట్లో ఎవరు ఉండాలి బయటికి ఎవరు వెళ్ళాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పి శేఖర్ భాషని అలాగే పంపించేశారు. ఇప్పుడు చూస్తే సోనియా విషయంలో కూడా అంటే ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తే ఏగోలా ఉండదు కదా. మళ్ళీ ఎందుకు హౌస్లో వాళ్ళ డెసిషన్ తీసుకోవటం, హౌస్లో వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, అదైతే క్లారిటీ రావట్లేదు. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే సోనియా అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్కి సంబంధించి ఆడియన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఎలిమినేషన్ ఏదైనా ఉందంటే అది సోనియా అనే చెప్పాలి. జస్ట్ 4 వీక్స్లోనే ఎవ్వరూ మూడగట్టుకోనంత నెగిటివిటీని అయితే సోనియా సొంతం చేసుకుందనమాట. ఎక్కడ చూసినా కానీ సోనియా ఎలిమినేషన్ బటన్ అని మనమైతే కామెంట్స్లో చూస్తూనే ఉన్నాము. నిజానికి అంత నెగిటివిటీని ఆవిడ అంటే స్వయంకృతాపరాధం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ నెగిటివిటీ అంతా మూడగట్టుకోవడానికి కారణం ఆమె అనమాట. అయితే మరి సోనియా హౌస్ నుంచి బయటికి రావడానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, నిజంగానే సోనియా హౌస్లో ఉండడానికి అర్హత లేదా, లేకపోతే ఆమె ఎలిమినేషన్ ఫెయిరా కాదా అనే విషయాలు అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. సోనియా ఎలిమినేషన్ ఫెయిర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్గానే నాగార్జున గారు స్టేజ్ మీద ఓటింగ్లో సోనియా లీస్ట్ పొజిషన్లో ఉంది, ఆడియన్స్ ఓట్లు ఆవిడకి వేయలేదు అని చెప్పి ఆయనే స్పష్టం చేశారనమాట. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే సోనియా ఎలిమినేషన్ అయితే ఫెయిర్ అనే చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏమన్నా ఉందంటే ఆమె కారణాలు చూసుకున్నట్లయితే హౌస్లో ఫస్ట్ డే నుంచి కూడా 4th వీక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చే వరకు స్టేజ్ మీద కూడా అప్పుడు కూడా సోనియా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చిందనమాట. అప్పుడు కూడా నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరిని అమ్మాయిలు చూస్తూ ఉంటారు, వాళ్ళేమో ఆ అమ్మాయిలకి అటెన్షన్ ఇవ్వరు, వాళ్ళేమో నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు, సో అందుకే వీళ్ళు నన్ను బయటికి తోసేశారు అనే కోణంలో అయితే సోనియా మాట్లాడటం జరిగింది. అంటే లాస్ట్కి వచ్చేటప్పటి స్టేజ్ మీద కూడా ఒక నెగిటివ్ కామెంట్ అయితే చేసే సోనియా బయటకు అయితే వచ్చిందనమాట. హౌస్లో చూసుకున్నట్లయితే ఉన్న రోజులు ఎక్కువ కాంట్రవర్సీలు కావచ్చు, లేకపోతే ఎక్కువ గొడవలు కావచ్చు సోనియా వల్లే జరిగాయి అని చెప్పాలి. సంచాలకుగా ఉన్నప్పుడైనా, విడిగా అయినా, లేకపోతే క్లాన్లో ఉన్నప్పుడైనా కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక కాంట్రవర్సీ చుట్టూ సోనియా ఆట అయితే నడుస్తూ ఉంటుంది. సోనియా చుట్టూ కాంట్రవర్సీ ఆట అయితే నడుస్తూ వచ్చింది అనమాట. అయితే అది ఆవిడ గేమ్ ప్లే అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీతో వస్తారు, ఆవిడ అలాంటి ఒక స్ట్రాటజీతో వచ్చిందనమాట. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నువ్వు 100 నీతి వాక్యాలు చెప్పిన స్క్రీన్ స్పేస్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక చిన్న గొడవ చేసామంటే మాత్రం వద్దన్నా కానీ స్క్రీన్ స్పేస్ ఇస్తారనమాట. కాబట్టి అలాంటి ఒక పాయింట్తో సోనియా అలాంటి ఆట ఆడిందేమో అనుకోవాలి మనం. ఎందుకంటే బయట చూసుకున్నట్లయితే ఆవిడకి మంచి పేరే ఉంది, మంచి వ్యక్తిత్వం అని చెప్పి మనం కూడా చాలాసార్లు విన్నాం. అవి కూడా పలు సందర్భాలు అదే చెప్పాడనమాట, తను బయట చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇది అచ్చంగా ఆమె గేమ్ ప్లే అనే చెప్పాలి. అంటే ఆమె మైండ్ గేమ్, ఆమె మైండ్ స్ట్రాటజీలు అనే చెప్పాలన్నమాట. ఇంకా కారణాలు చూసుకున్నట్లయితే నిఖిల్, పృథ్వీకి మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉండటం సోనియా హౌస్ నుంచి బయటికి రావడానికి పెద్ద మైనస్గా కనిపించింది అనమాట. అందరితో కలివిడిగా ఉండి అంటే ఇదే మైండ్ గేమ్, ఇదే స్ట్రాటజీ, అందరి మీద తలా ఒక పాయింట్ ప్లే చేసినట్లయితే ఇంత నెగిటివిటీ వచ్చేది కాదేమో. కానీ ఓన్లీ పృథ్వీ, నిఖిల్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉండటం వల్ల, వాళ్ళ గేమ్ డౌన్ అయిపోవటం వల్ల ఆ నెగిటివిటీ మొత్తం బ్యాక్ ఫైర్ అవటం ఈవిడికి, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సోనియాని విలన్ని చేయటం కూడా మనందరం చూసాము. ఇంకా మరో కారణం ఏదైనా ఉంది అంటే సోనియాకి సంబంధించి తనని తాను ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా ఊహించుకుందనమాట. తను ఎక్కువ ఊహించుకుంది. అంటే చీఫ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నా గైడెన్స్ వాళ్ళకి కావాలి, నా సలహాలు వాళ్ళకి కావాలి, నా అపీరెన్స్ అంటే నేను ఎక్కడైనా కానీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంటారు. అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అంటే కూడా సోనియా తనని తాను ఎక్కువ ఊహించుకుంటూ వచ్చిందనమాట. అంటే తనకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తన సలహాలే అందరికీ అవసరము, తనకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మెంటాలిటీ అనేది సోనియాకి ఎక్కువ నెగిటివ్ తీసుకొచ్చి పెట్టింది. ఆమె హౌస్ నుంచి బయట రావడానికి అది కూడా ఒక కారణం కింద మారిందనమాట. ఇంకా చూసుకున్నట్లయితే హౌస్లో అందరితో కూడా ఎక్కువగా కలివిడిగా లేకపోవటం, కలవకపోవటం. సోనియా పేరు చెప్పగానే అంటే బుస్సున లేచేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట, ఆగ్రహంతో ఊగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సీత కావచ్చు, విష్ణు కావచ్చు, లేకపోతే ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు. యష్మి అంటే లాస్ట్ 4 రోజుల్లో మారింది, కానీ వీళ్ళందరూ కూడా సోనియా అంటే పడకుండా ఉన్నవాళ్లే. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ కలివిడిగా లేకపోవటం, కలవడానికి స్కోప్ లేకపోవటం, ఒకవేళ కలిసి మాట్లాడే ఛాన్స్ ఇచ్చినా కానీ ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేస్తుందో, లేకపోతే ఎక్కడ తనని
తమ మీద డామినెన్సీ చూపిస్తుందని చెప్పి వీళ్ళు ఎక్కువ భయపడడం కూడా జరిగిందనమాట. సో హౌస్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకపోవడం కూడా సోనియా బయటికి రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే అడల్టరేటెడ్ కామెడీ అనేటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో విష్ణుతో జరిగింది, ఆ తర్వాత అది బాగా బ్యాక్ ఫైర్ అయింది. అంతేకాకుండా తిను యష్మి విషయంలో చేసిన కామెంట్స్ నేను ఆ ఉద్దేశంలో చేయలేదు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ వినే పరిస్థితి అయితే లేదనమాట. అంటే ఒకానొక పాయింట్లో నిఖిల్ కూడా అదే కరెక్ట్, అంటే ఈమె అడల్టరేటెడ్ కామెంట్స్ చేసింది అనేటువంటి విషయాన్ని నమ్మాడనమాట. అంటే ఆవిడ మాటలు అలా ఉన్నాయన్నమాట. అది కూడా ఆ గొడవ విష్ణుతో గొడవ కావచ్చు, ఆ తర్వాత తానన్న మాటని తనకే బ్యాక్ ఫైర్ అయ్యేలాగా తన ప్రవర్తన కావచ్చు, అది కూడా సోనియాకి మైనస్ అనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరి ఆటని వాళ్ళని ఆడుకోనివ్వకుండా ఆవిడే టైటిల్ గెలవడానికి వచ్చానని చెప్పి ఎక్కువ అందరినీ డామినేట్ చేస్తూ వెళ్ళిపోవడం కూడా సోనియాకి ఎక్కువ మైనస్గా కనిపించింది. ఇంకా హౌస్ నుంచి బయటికి రావడానికి అయితే ముఖ్యమైన కారణం ఏంటి అంటే విపరీతమైన నెగిటివిటీ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి ఇంత నెగిటివిటీ వస్తే ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్ అయితే హౌస్లో కొనసాగించాలన్నమాట. ఖచ్చితంగా బయటకైతే తీసుకొస్తారు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ షో అనేది వాళ్ళకి ప్లస్ చేయకపోగా మైనస్ చేస్తుంది, వాళ్ళ కెరీర్ పాడవుతుంది, లేకపోతే వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది జరుగుతున్నటువంటి భయంతో నామినేట్ నుంచి అంటే ఆమెను ఎలిమినేట్ అయితే చేసేస్తూ ఉంటారనమాట. అదే జరిగింది ఇప్పుడు సోనియా విషయంలో కూడా. ఆటపరంగా కంటే కూడా ఈ నెగిటివిటీ పరంగానే సోనియాని ఎక్కువ తొందరగా బయటికి తీసుకొచ్చినట్లు అనిపించింది అనమాట. మరి సోనియా ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా, అన్ఫెయిర్ అంటారా? అసలు సోనియా ఎలిమినేట్ అవ్వడానికి మీకేమైనా ఇంకా వేరే రీజన్స్ ఏమైనా మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.